యూత్ ని ఆకట్టుకునే చిత్రాలకే కాదు, హృదయాల్ని కదిలించే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎంటర్టైన్మెంట్ కే కాదు, సామాజిక సమస్యలకు, విలువలకు పెద్దపీట వేశారు. మగాన్ని నిలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆకుల కట్టేం కాదు. ఈ ఏడాది తక్కువ బడ్జెట్ చిత్రాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ఈ రోజుల్లో. ఈ చిత్రం టైటిల్ తోనే అందరినీ ఆకట్టుకుంది. ప్రచార చిత్రాల్లోని డైలాగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ అంశాలన్నీ మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశాయి. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడుకు దొబ్బే గానీ దేనికి నిజమైన ప్రేమ లేదు. నాకు తెలుసురా, అది నిన్ను ఒంగు పెట్టేసిందని. కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ కదా కోరుకుంటుంది. నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇతివృత్తంగా మారుతి తెరకెక్కించిన ఈ రోజుల్లో యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలోని సంభాషణలే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కొత్త నటులైనప్పటికీ హీరో హీరోయిన్లు శ్రీనివాస్, రేష్మ పాత్రల్లో ఒదిగిపోయారు. మొత్తం మీద ఈ సినిమా 2 గంటల పాటు ప్రేక్షకుల్ని బాగా అలరించి భారీ విజయాన్ని అందుకుని ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, పొచ్చు బొకడ అడగాలంటే